నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్న బారాసైద్ దర్గాలో ఉన్నాం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్ల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ రొట్ల పండగకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏందనేది చూద్దాం పదండి ఇప్పుడు చూస్తున్నాం ఒక బారాసైద్ దర్గాని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు అయితే ఈ బారాసైద్ దర్గా గతంలో చాలా ఇరుకుగా ఉండేది అయితే కొంచెం ఎడల్పు కూడా చేసినట్టు ఉన్నారు చాలా స్థలం అంటే ఫ్రీగా తిరిగేందుకు ఇక్కడ వేలాది మంది భక్తులు గంధ లీపనానికి ఇక్కడికి వస్తారు అయితే మత పెద్దలు అందరూ వస్తారు కాబట్టి చాలా ఇరుకుగా ఉంది గతంలో చాలా ఇరుకుగా ఉండేది ఇప్పుడు చాలా విశాలంగా చేశారు అయితే చూసేదానికి చాలా గతంలో ఇక్కడ రజక సోదరులు ఇక్కడ బట్టలు ఉతికేవారు అయితే బట్టలు ఉతికిన తర్వాత కాసేపు ఆ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అయితే అట్లా విశ్రాంతి తీసుకునే సమయంలో కల్లోకి ఈ బారాసైదుల కల్లోకి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్న మట్టిని తీసుకువెళ్ళి నవాబు యొక్క కూతురికి ఆరోగ్యం బాగలేదు ఏ మట్టి తీసుకుపోయి అది బాగుండదు అని చెప్పేసి ఆ కల్లోకి చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా ఈ విషయం నవాబుకు చెప్పడం జరిగింది ఆ నవాబు వచ్చి ఈ యొక్క మట్టిని వాళ్ళ కూతురికి లేపనం చేయటం జరిగింది అయితే ఆమె ఒక రోజులోనే ఆరోగ్యంగా అవటంతో ఆ నవాబు వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అసలు ఈ యొక్క మహత్వం ఏంటి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూడగా ఇక్కడ 12 సమాధులు ఉన్నాయి 12 సమాధులు చూస్తున్నాం మేము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సమాధులు ఉన్నాయి ఇక్కడ ఆ యొక్క సమాధులకి పులి తోకతో శుభ్రం చేసేదట ఆ రాజులు ఆశ్చర్యపోయారు పులి ఏంది ఈ సమాధులని క్లీన్ చేయటం ఏందనేది చెప్పేసి అక్కడ ఆశ్చర్యపోయారు అదేవిధంగా ఇక్కడికి ఆ నవాబు ఆ సైన్యంతో వచ్చినప్పుడు ఆ రొట్టెలను తీసుకొని వచ్చి ఆ సైన్యులు తినిన తర్వాత ఇక్కడ ఆ అన్నానికి అలవటిస్తూ ఉన్నారు అయితే ఈ రొట్టెలని అందరికీ పంచండి అని చెప్పారు అంటే అక్కడ వాళ్ళు దూరం నుంచి వచ్చిన తర్వాత ఆ రొట్టెలు గట్టిగా పడిపోయాయి అయితే ఆ రొట్టెలు గట్టిగా ఉన్నతనంతో ఆ చెరువులో ఉన్న నీళ్లను ఆ రొట్టెలను తడిపి అందరికీ పంచారు అయితే 300 మందికి ఆ రొట్టెలు సరిపోయే ఆహారము ఇంచుమించు 3000 మందికి సరిపోయిందంట అయితే అదే మహత్వం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదే మనం చూస్తున్నాం ఈ యొక్క బారాసైద్ దర్గా అదే అసలు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు గతంలో ఇక్కడ చాలా ఇరుకుగా ఉండే ఈ స్థలం కాస్త విశాలంగా చేశారు అయితే ఇక్కడ గతంలో 300 మంది నిలబడే ఇక్కడ గంధం ఒక లేపనం చేసేవాళ్ళు ఇప్పుడు 3000 నుంచి 4000 మంది కూడా నిలబడే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి